वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన వీడియోస్కి హైప్ యాక్టివేట్ అయ్యింది. సో మీరు హైప్ పాయింట్స్ అవ్వడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అయ్యేలా చేయొచ్చు. ఓకే, సో థంబ్‌నెయిల్ చూసారు కదా, మీలో ఎవరు హిందీ ఛాంపియన్? ఓకే, ఎవరైతే ఎక్కువ ప్రశ్నలకి సమాధానాలు చెప్తారో వాళ్ళే ఛాంపియన్స్ అవుతారు కదా. ఎస్, సో అదే కాన్సెప్ట్తో ఈ సిరీస్లో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వేలో మనం హిందీ నేర్చుకోబోతున్నాము. జనరల్‌గా అందరికీ నేను చదువుతున్నాను, నేను రాస్తున్నాను ఇలాంటి బేసిక్ సెంటెన్సెస్ అయితే అర్థమవుతుంది. కానీ క్వెషన్, అది మీకు ఆన్సర్ స్టేట్మెంట్ తెలుసు. కానీ వాడు ఏం చేస్తున్నాడో మీరు అడగాలి. సో అలాంటప్పుడు క్వెషన్ వర్డ్స్ అనేది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఒక 500 క్వెషన్స్ మనం నేర్చుకోబోతున్నాము. క్వెషన్ అండ్ ఆన్సర్ కలిపితే ఆల్మోస్ట్ 1000 సెంటెన్సెస్ సిరీస్ ఇది. ఇక్కడ క్వెషన్, ఆన్సర్ 2 ఉంటాయి. ఫస్ట్ 500 క్వెషన్స్‌ని కూడా నేను 3 కేటగరీస్‌లో డివైడ్ చేశాను. లెవెల్ 1, 2, 3 బేసిక్, ఇంటర్మీడియేట్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ లాగా. సో దట్ మీరు ఫస్ట్ ఒక 100, 150 వెరీ సింపుల్ బేసిక్ క్వెషన్ వర్డ్స్‌తో సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, తర్వాత ఇంటర్మీడియేట్ లెవెల్, తర్వాత అడ్వాన్స్ లెవెల్‌లా ఉంటాయి. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. మీకు తెలిసిన సమాధానం ముందే చెప్పడానికి కూడా ప్రయత్నించండి. ఓకే, యస్, షురూ కర్తే హై. మీ పేరు ఏమిటి? ఆప్కా నామ్ క్యా హై? ఆప్కా నామ్ క్యా హై? మీ పేరు ఏమిటి? ఎవరిని అడగాలి అనుకున్నా రెస్పెక్టెడ్‌గా ఆప్కా నామ్ అని మాత్రమే అనాలి. ఆప్‌కీ నామ్, ఆప్‌కే నామ్ ఇలా రాదు. ఓకేనా? మేరా నామ్ రమేష్ హై. మేరా నామ్ రమేష్ హై. నా పేరు రమేష్. మేరా నామ్ సీతా హై. నా పేరు సీత. సీత అయినా రామైనా మేరా నామ్ అని మాత్రమే చెప్పాలి. మేరీ నామ్ అంటూ ఉంటారు, అది చాలా తప్పు. ఓకేనా? మీరు ఎలా ఉన్నారు? ఆప్ కైసే హై? మీరు అంటే ఆప్ కదా, మీరు ఎలా ఉన్నారు? ఆప్ కైసే హై? నేను బాగున్నాను. మై ఠీక్ హూ. మై ఠీక్ హూ. ఎవరైనా ఇదే ఆన్సర్, మై ఠీక్ హూ. మీరు ఎలా ఉన్నారు అనేటువంటి క్వశ్చను ఒకవేళ పర్టిక్యులర్‌గా లేడీస్‌ని అడగాలి అనుకుంటే గనక ఆప్ కైసీ హై అని అడగొచ్చు. కానీ హిందీలో సాధారణంగా ఎవరినైనా సరే ఆప్ కైసే హై అని అడగడంలో కూడా తప్పేం లేదు. ఓకేనా? నువ్వు ఎలా ఉన్నావు? తుమ్ కైసే హో? ఈ నువ్వు అనే పర్సన్ బాయ్ అన్నమాట, మేల్. తుమ్ కైసే హో? నువ్వు ఎలా ఉన్నావు? మే నేను చాలా బాగున్నాను. మే బహుత్ అచ్చా హూ. మే బహుత్ అచ్చా హూ. నేను చాలా బాగున్నాను. ఇదే క్వశ్చన్ అమ్మాయిని అడగాలి అంటే అదే లేడీస్‌ని అడగాలి. నువ్వు అని ఎవరిని అంటున్నారు వాళ్ళని అడగాలి. తుమ్ కైసీ హో? నువ్వు ఎలా ఉన్నావు? తుమ్ కైసీ హో? నువ్వు ఎలా ఉన్నావు? సో ఆన్సర్ కూడా చూడండి. నేను చాలా బాగున్నాను. మై బహుత్ అచ్చీ హూ. అచ్చీ హూ అమ్మాయి కాబట్టి అచ్చీ హూ. లేదా ఇక్కడ కూడా మీరు మై ఠీక్ హూ అని కూడా వాడేయచ్చు. బట్ మనం కొన్ని కొన్ని సార్లు అచ్చా, అచ్చి అనేది కూడా వాడుతూ ఉంటాము. సో మంచిగా ఉన్నాను అనేటట్టుగా. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్.
మీరు ఎక్కడ ఉంటారు? आप कहाँ रहते हैं? आप कहाँ रहते हैं? మీరు ఎక్కడ ఉంటారు? ఓకే. తెలుసా క్వెషన్‌కి ఆన్సర్? నేను హైదరాబాద్‌లో ఉంటాను. मैं हैदराबाद में रहता हूँ. मैं హైదరాబాద్ మే రెహతా హుం. నేను హైదరాబాద్‌లో ఉంటాను. ఓకే. అదే మీరు అనేటువంటి పర్సన్ ఒక లేడీని అడగాలనుకుంటే రెహతీ హై, రెహతీ హై క్రియ మార్చండి. ఈవెన్ ఆన్సర్‌లో కూడా లేడీస్ మే హైదరాబాద్ మే రెహతీ హూ. ఓకే. కిందుంది. మీరు ఎక్కడ ఉంటారు? ఆప్ కహా రెహతీ హై? మీరెక్కడ ఉంటారు? మై విజయవాడ మే రెహతీ హూ. మై విజయవాడ మే రెహతీ హూ. మే వచ్చినప్పుడు హూమ్ అనేటువంటి సహాయక క్రియ రావాలి. అండ్ ఇక్కడ నేను అనే పర్సను ఫీమేల్ కాబట్టి రెహతీ హూ. మీరు ఏం చేస్తారు? ఆప్ క్యా కర్తే హై? ఆప్ క్యా కర్తే హై? సో మేల్ అడుగుతున్నాం క్వశ్చన్. మే అధ్యాపక్ హూం. మే అధ్యాపక్ హూం. నేను ఉపాధ్యాయుడిని. మే డాక్టర్ హూం, మే లాయర్ హూం, మే ఇంజనీర్ హూం. ఓకే. అదే క్వశ్చన్ లేడీస్ని, స్త్రీని అడగాలి. ఆప్ క్యా కర్తీ హై? ఆప్ క్యా కర్తీ హై? మీరు ఏం చేస్తారు మేడం? మే అధ్యాపికా హూం. నేను ఉపాధ్యాయురాలిని. లేదా శిక్షికా, శిక్షక్, శిక్షిక అనే వర్డ్స్ కూడా ఉన్నాయి. మే అధ్యాపికా హూం. మీరు తెలుగులో మాట్లాడతారా? క్యా ఆప్ తెలుగు బోల్తే హై? క్యా ఆప్ తెలుగు బోల్తే హై? మీరు తెలుగు మాట్లాడతారా? సో తెలుగు తీసేసి ఇక్కడ ఏదైనా లాంగ్వేజ్ నేమ్ పెట్టండి. క్యా ఆప్ హిందీ బోల్తే హై? హా, మే తెలుగు బోల్తా హూ. నేను తెలుగు మాట్లాడతాను. లేదా బాత్ కర్తా హూ. బాత్ కర్తా హూ. ఓకే. అంటే నేను అనే పర్సన్ జెంట్ కాబట్టి. మీరు హిందీ నేర్చుకుంటున్నారా? क्या आप हिंदी सीख रहे हैं? क्या आप హిందీ సీఖ్ రహే హై? మీరు హిందీ నేర్చుకుంటున్నారా? ఎప్పుడైనా క్వశ్చన్ వర్డ్ క్యా అనేది ముందొస్తే దానికి ఆన్సరు అవును లేదు అనే సెన్స్లో హా, నహీ అని చెప్పడం నేర్చుకోండి. అవును, నేను హిందీ నేర్చుకుంటున్నాను. హా, మై హిందీ సీఖ్ రహా హూ. అదే లేడీస్ అయితే మై హిందీ సీఖ్ రహీ హూ. ఇది మీ ఇల్లా? క్యా యహ్ ఆప్కా ఘర్ హై? క్యా యహ్ ఆప్కా ఘర్ హై? ఇది మీ ఇల్లా? అవును, ఇది నా ఇల్లు. హా, యహ్ మేరా ఘర్ హై. ఈ క్వశ్చన్ మీరు ఎవరినైనా అడగొచ్చు. ఓకేనా. జెండర్ మార్చినప్పుడు ఏమైనా క్వశ్చన్ మార్చాలా, సెంటెను అలాంటిది ఏమీ ఉండదు. ఆన్సర్ కూడా సేమ్. ఓకేనా. చెప్పేటువంటి పర్సన్ ఎవరైనప్పటికీ కూడా యహ మేరా ఘర్ హై. ఘర్ పుల్లింగ శబ్దం కాబట్టి మేరా ఘర్. మీరు మీ జెండర్ని ఇక్కడ అప్లై చేయకూడదు. ఓకేనా. మీరు ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. అతను మీ స్నేహితుడా? క్యా వహ ఆప్కా దోస్త్ హై? క్యా వహ ఆప్కా దోస్త్ హై? అతను మీ స్నేహితుడా? ఈజ్ హీ యువర్ ఫ్రెండ్? అవును, అతను నా స్నేహితుడు. హా, వహ మేరా దోస్త్ హై. వహ మేరా దోస్త్ హై. స్నేహితుడు. ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? మేల్. ఓకేనా. అందుకనే మేరా దోస్త్, ఆప్కా దోస్త్. అదే స్నేహితురాలు, ఆమె మీ స్నేహితురాలా? క్యా వహ ఆప్కీ దోస్త్ హై? ఓకే. స్నేహితురాలు అనడానికి ఎనదర్ వర్డ్ కూడా ఉంది, సహేలీ. సహేలి అని కూడా వాడచ్చు.
బట్ దోస్త్ అంటే ఫ్రెండ్. సో అక్కడ మీరు ఆప్‌కి అని పెట్టడంలో మీరు స్నేహితురాలు గురించి మాట్లాడుతున్నారు అని మీనింగ్ వస్తుంది. అవును, ఆమె నా స్నేహితురాలు. హా! వహ్ మేరీ దోస్త్ హై. హా! వహ్ మేరీ దోస్త్ హై. ఆమె నా స్నేహితురాలు. సో దోస్త్ అనే పదం హిందీలో పురుషుడు, స్త్రీ ఇద్దరికీ వాడొచ్చు. అందుకే మేరీ దోస్త్ అనడం సహజమైనదే, మరి సరైన ప్రయోగమే. లేదా ఇంక ఇలాంటి కన్‌ఫ్యూజ్ వద్దు అనుకుంటే సహేలి అని ఉపయోగించడం నేర్చుకోండి. ఓకే. అండ్ మీరు నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు బిజీగా ఉన్నారా? క్యా ఆప్ వ్యస్త హై? క్యా ఆప్ వ్యస్త హై? లేదు, నేను ఖాళీగా ఉన్నాను. నహీ మై ఖాళీ హూ. నహీ మై ఖాళీ హూ. నేను ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు ఎంత సమయం అయ్యింది? అభి కితనే బజే హై? అభి కితనే బజే హై? ఇప్పుడు ఎంత సమయం అయ్యింది? క్యా ఆన్సర్ పతా హై? ఆన్సర్ తెలుసా? యా. ఇప్పుడు 10 గంటలయ్యింది. అభి 10 బజే హై. అభి 10 బజే హై. ఓకే, ఇట్ ఈస్ 10 o'clock నౌ. మీకు హిందీ ఇష్టమా? क्या आपको हिंदी पसंद है? क्या आपको हिंदी पसंद है? మీకు హిందీ ఇష్టమా? అవును, నాకు హిందీ చాలా ఇష్టం. हाँ, मुझे हिंदी बहुत पसंद है. हाँ, मुझे हिंदी बहुत पसंद है. అవును, నాకు హిందీ చాలా ఇష్టం. ఈ క్వశ్చన్ మీరు ఎవరినైనా అడగొచ్చు. ఆన్సర్ కూడా ఇలానే ఉంటుంది. మీకు టీ కావాలా? क्या आपको चाय चाहिए? क्या आपको चाय चाहिए? మీకు టీ కావాలా? అవును, నాకు టీ కావాలి. हाँ, मुझे चाय चाहिए. हाँ, मुझे చాయ్ చాహియే. నాకు టీ కావాలి. సో క్వశ్చన్ ఎవరినైనా ఎలాగైనా అడగాలి, ఆన్సర్ కూడా ఇలానే ఉంటుంది. మీకు కాఫీ కావాలా? क्या आपको कॉफ़ी चाहिए? क्या आपको कॉफ़ी चाहिए? లేదు, నాకు కాఫీ వద్దు. नहीं, मुझे कॉफ़ी नहीं चाहिए. नहीं, मुझे कॉफ़ी नहीं चाहिए. మీరు నాకు సహాయం చేస్తారా? क्या आप मेरी मदद करेंगे? మేరీ మదత్ ఎందుకు అంటే మదత్ అనేది స్త్రీలింగ శబ్దము. మేరీ మదత్ ఎవరైనా సరే మేరీ మదత్ అని అనాలి. బట్ క్వశ్చన్ ఇక్కడ ఎవరిని అడుగుతున్నాము? ఒక మేల్ని అడుగుతున్నాము. క్యా ఆప్ మేరీ మదత్ కరేంగే? హా, మే ఆప్కి మదత్ కరూంగా. మీ సహాయం. ఆప్కి మదత్ మీ యొక్క సహాయం, మీకు సహాయం. ఓకే. సో కరూంగాతోనే అర్థమవుతుంది కదా నేను అనే పర్సన్ మేల్ అని. ఓకే. మీరు నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు నా మాట అర్థమవుతుందా? క్యా ఆప్ మేరీ బాత్ సమజ్తే హై? క్యా ఆప్ మేరీ బాత్ సమజ్తే హై? మీకు నా మాట అర్థమవుతుందా? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అవును, నాకు మీ మాట అర్థమవుతుంది. హా, మై ఆప్కి బాత్ సమజ్తా హూ. హా, మై ఆప్కి బాత్ సమజ్తా హూ. అర్థమవుతుంది, అర్థమవుతుంది. మీరు ఈరోజు ఖాళీగా ఉన్నారా? క్యా ఆప్ ఆజ్ ఖాళీ హై? సో ఇందాక బిజీగా ఉన్నారా అన్నప్పుడు వ్యస్త హై అని నేర్చుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్ ఖాళీగా ఉన్నారా అని అడుగుతున్నాము. క్యా ఆప్ ఆజ్ ఖాళీ హై? మీరు ఈరోజు ఖాళీగా ఉన్నారా? అవును, నేను ఈరోజు ఖాళీగా ఉన్నాను. హా, मैं आज खाली हूँ. हाँ, मैं आज ఖాళీ హూ. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మీరు ఎవరినైనా అడగవచ్చు, ఆన్సర్ కూడా సేమ్ ఉంటుంది. మీరిప్పుడు బిజీగా ఉన్నారా? క్యా ఆప్ అభి వ్యస్త హై?
లేదు. నేనిప్పుడు బిజీగా లేను. नहीं, मैं अभी व्यस्त नहीं हूँ. नहीं, मैं अभी व्यस्त नहीं हूँ. మీ దగ్గర సమయం ఉందా? क्या आपके पास समय है? क्या आपके पास समय है? మీ దగ్గర సమయం ఉందా? అవును, నా దగ్గర సమయం ఉంది. हाँ, मेरे पास समय है. हाँ, मेरे पास समय है. ఎవరైనా ఇలానే చెప్పాలి. మేరే పాస్, మేరీ పాస్ అండ్ మేరా పాస్ అనే వర్డ్స్ కూడా ఉండవు. ఓకేనా? మీకు నా మాట అర్థమైందా? क्या आपको मेरी बात समझ में आई? क्या आपको मेरी बात समझ में आई? మీకు నా మాట అర్థమైందా? అవును, నాకు మీ మాట అర్థమైంది. हाँ, मुझे आपकी बात समझ में आई. ఎవరిని అడిగానా క్వశ్చన్ ఇలానే అడగాలి, ఆన్సర్ కూడా ఇలానే ఉంటుంది. ఎందుకు అంటే మీరు మాట గురించి మాట్లాడుతున్నారు, మీరు నేను గురించి కాదు. ఓకే. మీరు ప్రతిరోజు హిందీ ప్రాక్టీస్ చేస్తారా? అభ్యాసం చేస్తారా? क्या आप रोज हिंदी का अभ्यास करते हैं? क्या आप रोज हिंदी का अभ्यास करते हैं? మీరు ప్రతిరోజు హిందీ ప్రాక్టీస్ చేస్తారా? డూ యూ ప్రాక్టీస్ హిందీ ఎవ్రీ డే? ఎస్, అవును, నేను ప్రతిరోజు హిందీ ప్రాక్టీస్ చేస్తాను. हाँ, मैं रोज हिंदी का अभ्यास करता हूँ. हाँ, मैं रोज హిందీ కా అభ్యాస్ కర్తా హూ. సో నేను అనే పర్సన్ లేడీ అయితే, గర్ల్ అయితే ఫీమేల్. కర్తీ హూ. ఓకే. సో మనం 25 క్వశ్చన్స్, 25 ఆన్సర్స్ అంటే ఒక 50 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. సో మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.